ఒక్క నిమిషం అండి, పేరండి. హలో 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 నా పేరు విజిత అండి, ఏయో టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. అదే డిఎస్సి వాయిదా వేయాలా వద్దా అనే అంశం మీద చర్చ జరుగుతుంది. సో మీ అభిప్రాయం ప్రకారం ఏంటి? మేడం లేదు మేడం, చాలా రోజుల నుంచి దగ్గర దగ్గర 1 year అయిపోతుంది మేడం. ఓల్డ్ గవర్నమెంట్ నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం మేడం. అక్కడ నోటిఫికేషన్ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది, పోస్ట్పోన్ అవుతూ వస్తుంది మేడం. ఇంటి దగ్గర పరిస్థితులు కరెక్ట్ ఉండే కదా మేడం. ఇప్పుడు వచ్చి కొందరు హాస్టల్ వార్డెన్ ప్రిపేర్ అయ్యారు, కొందరు HW, కొందరు DAO ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు అన్ని సిలబస్ చదువుకొని వస్తారు మేడం. మేము ఎప్పటి నుంచి ఒకటే సిలబస్ మీద ఉన్నాం కదా మేడం. మాకైతే ఇప్పుడు ఎప్పటి నుంచో ఎగ్జామ్ లేకుండా చదువుకోవడానికి టైం అవసరం లేదా మీకు? గ్యాప్ కావాలి అని అడుగుతున్నారు. అసలే అవసరం లేదు మేడం, అసలే అవసరం లేదు మేడం. చాలా రోజులు అవుతుంది కదా మేడం మేము కూర్చోబట్టి. ఏం కాదు మేడం, ఎక్కడ స్టడీ. హలో మేము దయాకరంగా కూడా వీడియోలో పంపాను మేడం. నేను అన్ని స్టడీ హాల్ సిద్దిపేటలో కానీ, మెదక్లో కానీ, కామారెడ్డి కానీ స్టడీ హాల్ ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాదంటలేదు మేడం. నేను చాలా మంది మరి ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులు మాకు చదువుకోవడానికి టైం కావాలి, దయచేసి పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు మేడం. కావచ్చు, బట్ మేము వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు మేడం. మేము చాలా రోజుల నుంచి ఒకటే ఎగ్జామ్ మీద కూర్చున్నాం కదా మేడం. రైట్, సరే. మీ అభిప్రాయం ప్రకారం డిఎస్సి పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు, ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి. మేడం ఇప్పుడు నోటిఫికేషన్ 2017 లో పడింది అంటే మళ్ళీ ఇప్పటి వరకు లేదు కదా మేడం నోటిఫికేషన్. ఎన్ని రోజులు అవుతుంది మొత్తం? మేము చాలా రోజులు అవుతుంది ఇల్లు వదిలి ఇక్కడ హాస్టల్స్ కి, స్టడీ హాల్స్ కి డబ్బులు కట్టుకుంటున్నాం కదా మేడం మేము. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు మేడం, DAO రాస్తున్నారు, అన్ని రాస్తున్నాం, మాకు సమయం సరిపోలేదు, టెట్కి వాళ్ళు వేరే వేరే సిలబస్ చదువుకున్నారు మేడం. మేము ఎప్పటి నుంచి ఒకటే దాని మీద కూర్చున్నాం కదా మేడం. మా పరిస్థితి ఏంటి మరి? మేము ఇదే కావాలని ఇప్పుడు DED చేసి దీనిపైన కూర్చున్నాం కదా మేడం. మా వైపు ఆలోచించాలి కదా మేడం. వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ సడన్ గా అన్న కాల్ చేశారు, వీళ్ళు ఏయో టీవీలో ఉన్నామండి. వీళ్ళందరూ అయితే ఈ మీ న్యూస్ ఛానల్ లైవ్ చూస్తున్నారు, చూడకపోతున్నారు మేడం. అందరు చాలా మంది అయితే కూర్చున్నారు మేడం. అందరు అయితే ఇప్పుడైతే చదువుకుంటున్నారు మేడం. ఏ స్టడీ హాల్ ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి ఒక్క స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటున్నారు. అంతేగాని ఈ ఉద్యమం మేము పడలేదు మేడం. ఇప్పుడు ఎగ్జామ్ మాకు ఉందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి మేము చదువుకుంటున్నాం అంతే తప్ప ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే అనే ఇంటెన్షన్ అయితే మాకైతే లేదు కదా మేడం. ఓకే మేడం, మెజారిటీ ఉంది మేడం, కానీ మీరు బయటకు రావట్లేదు. ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళే ఉద్యోగంలోకి వస్తున్నారు అంతే. అనేక మంది విద్యార్థులు వాస్తవంగానే చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వము రిక్రూట్మెంట్స్ పైన చిత్తశుద్ధి లేని కారణంగా ఆ ప్రభుత్వము టంచన్గా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ టైం చేస్తామని చెప్పడంలో విఫలమైన కారణంగా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ ఇబ్బందుల నుంచి మేము బయటికి రావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మేడం. ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి మేడం? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకున్నదే కేవలం నిరుద్యోగుల కారణంగా అధికారంలోకి వచ్చింది. లేకపోతే ఈ రాష్ట్రంలో గెలిచినట్టు ఈ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అందులో ఏ 10-15 మందికో తప్ప మిగతా వరకు కూడా ఓన్ చరిష్మా లేదు, ఒక ఫేస్ కూడా లేదు బయట పోయి ఓట్లాడడానికి. కానీ నిరుద్యోగుల కారణంగా ఆనాడు ఉద్యమాలు వేసి రోడ్ల మీద తిరిగి ఇంటింటికి ప్రచారం చేసి బస్సు యాత్రలు చేసి వాళ్ళు అధికారంలో తీసుకొచ్చారు మేడం. మేము అప్పీల్ చేస్తాం. ఈరోజు ఓయో టీవీ ఏదైతే ఇక్కడ నుంచి మేము అప్పీల్ చేస్తున్నాం ప్రజల్ని, ఎవరైతే ప్రిపేర్ అవుతారో గత అనేక సంవత్సరాలు మీరు ప్రిపేర్ అవుతారు కదా విద్యార్థులారా, ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నట్టు కొత్త బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొన్న క్వాలిఫై అయిన 55,000 మంది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత మొన్న అదనంగా చేరినటువంటి మళ్ళీ పోస్టు పెంచిన తర్వాత అప్లికేషన్ తర్వాత చేరినటువంటి అభ్యర్థులు కావచ్చు. ఎందుకంటే గతంలో పోస్టులు తక్కువ ఉన్న కారణంగా 5,000 పోస్టులు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే మేడం, కాంపిటీషన్ తక్కువ. ఒక జిల్లాకు 2 పోస్టులు, కొన్ని జిల్లాలో 0 పోస్టులు, ఇంకో జిల్లాలో 5 పోస్టులు, 6 పోస్టులు. దీని కారణంగా ఏమైందంటే అప్లికేషన్స్ తక్కువ వచ్చినాయి. మొన్న పోస్టులు పెంచిన తర్వాత అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి. ఆ తర్వాత అనేక మంది కొత్త అభ్యర్థులు దీంట్లో జాయిన్ అయ్యారు కాబట్టి, అంటే ప్రిపేర్ అవుతారు కాబట్టి దీనికి సమయం కావాలి. మీరు ఒక 2 నెలలు, ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వం 8 ఏళ్ళ నుంచి అనేక ఇబ్బందులు పడుతూ మీరు చదువుకున్నారు కదా, ఒక 2 నెలలు మేము రిక్వెస్ట్ చేస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి చదువుతానే ఉన్నారు. అదే అట్లాంటి అభ్యర్థుల కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం? మేము కూడా మాట్లాడినాం మేడం. ఈ ఉద్యమం చేస్తున్న సమయంలో అరే మీరు మొన్ననే క్వాలిఫై అయ్యారు కదా, ఫ్రెష్ బ్యాచ్ కదా, నెక్స్ట్ మీరు రాసుకోవచ్చు కానీ కూడా మేము కూడా మాట్లాడినాం. మేము ఏదో నిప్పు రాజేసి చలిగాసేటువంటి బ్యాచ్ కాదు మాది. మేము నిజాయితీగా ఉన్నాము, విద్యార్థి నిరుద్యోగుల యొక్క పక్షాన కొట్లాడతాం. ఆనాడు కొట్లాడినాం, ఈనాడు కొట్లాడతాం, భవిష్యత్తులో వాళ్ళకి అండగా ఉంటాం. అయితే దాంట్లో మాట్లాడినప్పుడు వాళ్ళకి చెప్పినాం ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులు కొత్త వాళ్ళు పాత కలిసి రాసుకుంటారు. అశోక్ సార్ లైన్ లోకి వచ్చారు, తనతో మాట్లాడారు. అశోక్ గారు నమస్తే అండి.
నమస్తే మేడం. రైట్ అశోక్ గారు, ఇదే నిరుద్యోగుల తరపున మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేశారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఓపెన్ గానే మద్దతు తెలిపారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి అంటే డెఫినెట్ గా మనము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి అనే నినాదంతో మీరు కూడా పనిచేశారు. బట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లాగే మోసం చేస్తోంది అనే ఉద్దేశంలో మళ్ళీ మీరు ఇంకోసారి నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్నారు. కాబట్టి మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. అఫ్కోర్స్ నిరుద్యోగుల సమస్య గురించి ఆ రోజు మాట్లాడాలి. బట్ ఈ రోజు నిరుద్యోగుల సమస్య గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏం చెప్తారు మీరు? అవును మేడం, నేను గత గవర్నమెంట్ మీద కొట్లాడినప్పుడు నా మీద 12 కేసులు పెట్టారు, చెంచలులో జైలు పంపారు. అలా మేము పెట్టినటువంటి మీటింగ్లకి, ధర్నాలకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి వంతపాడి పిల్లలని మీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కానీ గత ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. ఇంతవరకు వాళ్ళు ఒక్క పోస్ట్ నింపింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మా లెక్కలు వేసుకున్నారు. ఇవాళ డిఎస్సి ఆగమాగం పెడుతున్నారు. టైం కావాలని కొట్లాడుతుంటే వాళ్ళ నాదుడే పట్టించుకుంటూ లేరు. ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సీఎం పక్కన ఉన్నటువంటి కోటరి బల్మూర్ వెంకట్, రియాజు, చెనగాని దయాకర్, ఈ ముగ్గురు ముఖ్యమంత్రిని సైడ్ ట్రాక్ తెప్పించారు. అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళు ఏదో ముచ్చట్లు చెప్పేసి ఇయర్ క్యాలెండర్ పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. మరి వీళ్ళు డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఇంతవరకు ఒక ఉద్యోగం నింపలేదు. రేపు మోస్ట్లీ 18,000తో ఇయర్ క్యాలెండర్ అంటున్నారు. ఆ ఇయర్ క్యాలెండర్ లో 200-300 గ్రూప్ 2 పోస్టులు కూడా ఉండవు. వీళ్ళు పోస్టులు పెంచమని చెప్పేసి నేను గత 8 రోజులుగా నిరారధిక చేస్తున్నాను. మరి వీళ్ళకి భయం లేకపోతే నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసులను పెట్టి, బార్గేడ్లు పెట్టి, తాళ్లు పెట్టి, కనీసం పైకి కుటుంబ సభ్యులను రాకుండా, స్టూడెంట్స్ రాకుండా, నా ఫ్రెండ్స్ రానియకుండా అడ్డకట్టేసి సిఐ ఫోన్ చేసినా కూడా లోపల రాకుండా నిర్బంధం పెట్టిరు. ఇవాళకి 8వ రోజులు ఇంతవరకు నాకు ట్రీట్మెంట్ లేదు. జస్ట్ బీపీ చెకప్ చేస్తున్నారు, జస్ట్ షుగర్ టెస్ట్ చేసేస్తున్నారు. ఇవాళకి మొత్తం కంప్లీట్ గా నీరస పడిపోయాను. కొంచెం మాట్లాడే పరిస్థితులు లేని ఒక పరిస్థితులలో నన్ను ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. అంటే మేము కొట్లాడి 5,000 కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేసి నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పేసి ఇలా గెలిపిస్తే వీళ్ళంత నియంతృత్వంగా ఇట్లాగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళకి అవగాహన రావడం లేదు, వీళ్ళు పరిపాలన చేయడం రావడం లేదు. ఆయన పక్కన ఉన్నటువంటి వీళ్ళు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ పిల్లలేమో రోడ్లకి కొట్లాడుతున్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచమంటేనేమో వాళ్ళ కోచింగ్ సెంటర్లని, ప్రతిపక్ష పార్టీలని టిఆర్ఎస్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకుపోయి నిజంగా పార్టీలు అడుగుతున్నాయా, అశోక్ సార్ అడుగుతున్నా, స్టూడెంట్స్ అడుగుతున్నారా? మరి 100ల కొద్ది ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ నుంచి నీవే తీసుకోవాలా? సీరియస్ విద్యార్థుల గురించి నీవే తీసుకోవాలి. అశోక్ గారు, మీరు 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిజానికి చాలా నీరసంగా ఉన్నారు. ఈ టైంలో మీతో ఎక్కువగా మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు. బట్ తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే నిరుద్యోగుల తరపున వాయిస్ వినిపిస్తున్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే మీరు ఏదైతే వాయిదా వేయాలంటున్నారో, కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, పరీక్షలు వాయిదా వేస్తే యువతకే నష్టము, తరచూ వాయిదా వేసుకుంటూ పోతే యువత నష్టపోతుంది, త్వరగా పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రాని వారు మరో ఉద్యోగం చూసుకుంటారు కాబట్టి పెడుతున్నాము అని. అండ్ దీని వెనుక వ్యాపారం చేసుకోవటం కోసము, ఏదైతే కోచింగ్ సెంటర్లో లేకపోతే రాజకీయం కోసం బీఆర్ఎస్ వాళ్ళే ఇదంతా చేస్తున్నారు తప్ప యువత దీనిలో ఎట్లాంటి వాళ్ళకి అభ్యంతరాలు లేవు.